మరి ఈ 16వ రోజున ఉపవాస అభిషేక ప్రార్థనలో, ప్రభువా నీ బిడ్డలకి మీరు ఏ వర్తమానాన్ని మీరు అందించబోతున్నారని ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వర్తమానం 52వ కీర్తన 8వ చరణం. 52వ కీర్తన 8వ చరణం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. కీర్తనకారుడైన దావీదు గారు మాట్లాడుతున్న మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. నా వైపు చూడండి. చదివి 2 సంవత్సరాలు అయింది బైబిల్లో. నా వైపు చూడాలి అందరూ. మానవ జీవితంలో బాధలు, శ్రమలు, ఇబ్బందులు, గాయాలు అన్నీ కూడా సహజం. అనండి గట్టిగా, సహజమే. భూమి మీద బాధలు లేనోడు, కష్టాలు లేనోడు, ఇబ్బందులు లేనోళ్ళు, ఇరుకులు లేనోళ్ళు ఉన్నారమ్మా? అసలు ఏమి బాధ లేదు ఆయన కన్నా తీసుకురండి నా దగ్గరికి. ఉన్నాడు ఎవడైనా? తేగలవా నువ్వు? బాధలు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు మానవ జీవితంలో సహజమే. గొప్ప దైవజనుడు యేసన్న గారు, ప్రతిష్టత కలిగిన దైవజనుడు, ఒక ఏరియాలోకి స్వార్థ చెప్పడానికి రోజు వెళ్తున్నాడంట. వారం నుంచి వెళ్తూనే ఉన్నాడంట. నా వైపు చూడాలి. హలో, రోజు సువార్త చేయడానికి ఆ ఏరియాలో వెళ్తున్నాడంట. అయితే ఒక చిన్నపిల్ల ఆడుకుంటుందంట. అక్కడ ఒక బుడ్డది ఆడుకుంటుందంట. ఈ పిల్లని రోజు చూస్తున్నాను నేను, ఆడుకుంటా ఉందని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పలకరిద్దామని అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి బాగున్నావా అన్నాడంట. ఏం బాగున్నావులేండి అందట. బుడుతుంది. దెబ్బ ఆశ్చర్యపోయారంటే యేసన్న గారి మాటకి. దీంటి ఆడుకునే వయసులో, చక్కగా చదువుకొని ఆడుకొని ఎంజాయ్ చేసే వయసులో నీకేం బాధలు వచ్చినాయి అమ్మాయి, నీకేం తెప్పులు వచ్చినాయి అమ్మాయి అంటే, ఏం చెబుతాంలే పాస్టర్ గారు, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకుంటే అందంట. కారిందిలాగా మాట్లాడిందంట. అందుకని చెప్తున్నాను, భూమి మీద బాధలు, కష్టాలు లేనోళ్ళు గట్టిగా చెప్పాలి లేరు. అందరికీ ఉన్నాయి. శోధన, హింసలు, బాధలు, అప్పులు, రగళ్ళు, గొడవలు, వేదన, దుఃఖం సహజం. మానవ జీవితంలో ఇవన్నీ కూడా సహజం. అయితే నేను ప్రభువుని అడిగాను, ప్రభువా విశ్వాసులు భయంకరమైన శ్రమల్లో, భయంకరమైన నిందల్లో, భయంకరమైన బాధల్లో ఇరుక్కుపోతున్నారు, చిక్కుపోతున్నారయ్యా, విశ్వాసంలో చమ్మగిల్లిపోతారేమో, తగ్గిపోతారేమో, కనికరించండి ప్రభువా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు మంచి సత్యాన్ని నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో సమస్యలు వస్తున్నాయంటే దీవెన కలిగించడానికి మాత్రమే. హల్లెలూయా. నీ జీవితంలో చిన్న పోరాటం వచ్చిందంటే చిన్న దీవెన. ఆమె చెప్పరే. పెద్ద పోరాటం వచ్చిందంటకు అధికమైన దీవెన అంట. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. గట్టిగా చెప్పొచ్చా? మన జీవితంలో వస్తున్న శ్రమలు మనలను ఒదిగించడానికి కాదు, మనల్ని ఎదిగించడానికని ప్రభు మాట్లాడాడు. నీ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు కావచ్చు, ఎదురవుతున్న దుఃఖము కావచ్చు, ఎదురవుతున్న సమస్య కావచ్చు, ఎదురవుతున్న శోధన కావచ్చు, అవుతున్న గాయము కావచ్చు, నిన్ను వదగదీయడానికి కాదు, నేను ఎదగటానికి అవన్నీ మన మీదకు వస్తున్నాయని ప్రభు మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఏం చెప్పాలి ఇప్పుడు? ఆమేన్ అని గట్టిగా చెప్పాలి చేతులు ఉన్నోళ్ళు. శ్రమ వెనకాల మేలు దాగి ఉన్నది, వేదన వెనకాల ఆనందము దాగి ఉన్నది, గాయము వెనకాల స్వస్థత దాగి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు కీడుందంటే వెంటనే నా దేవుడు మేలును దాచి ఉంచాడు. నీకు అవమానం వచ్చిందంటే వెంటనే నీకు ఘనతను దాచి ఉంచాడు. నీకేదన్నా గాయమైందంటే వెంటనే దాని వెనకాల స్వస్థతను దాచి ఉంచాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడమ్మా, నేను దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. దావీదు తనను తాను దేంతో పోల్చుకుంటున్నాడమ్మా చెప్పాలి. మీకు తమిళ్లో మాట్లాడొద్దని గత 5 రోజులుగా మాట్లాడుతున్నా మీ దరిద్రం నశించట్లేదు. నాకు ఏమీ అర్థం అవట్లేదు మీరు చెప్పేది. నాకు తెలుగు భాష ఒక్కటే వచ్చు. హలో, అందరూ చెప్పొచ్చా? ఎవరంటున్నారు ఈ మాట? దావీదు గారు దేంతో పోలుస్తున్నాడు ఆయన్ని?
పచ్చని ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. నేనైతే, చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ వింటే మీకు అర్థమవుతుంది, నేనైతే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో పచ్చగా ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఈ మాట చెప్తున్నప్పుడు ఎలా ఉన్నాడు? ఈ మాట ఏ పరిస్థితిలో దావీదు చెప్పాడు? 52వ కీర్తన పైన హెడ్లైన్ ఉంది, చదవండి ఒకసారి. ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదుకి ఇన్ని రోజులు మనం ఒక శత్రువే, సౌలు 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 అంటున్నావు. దోయేగు కూడా ఉన్నాడని శత్రువుగాడు. 2 శత్రువులు దావీదుని వెంటాడుతున్నారు. ఏమండి, ఈ మాట చెప్తున్నప్పుడు దావీదు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతున్న సందర్భంలో రచించిన కీర్తన ఇది. శత్రువులు తరుముతున్నారు, పోరాటాలు ఒకదానికి మించి ఒకటి ఎక్కువైపోతుంది. సౌలు దగ్గరికి వెళ్ళి దోయేగు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దావీదు ఎక్కడున్నాడో తెలుసా సౌలా నీకు? అబీమెలెకు ఇంటి దగ్గర ఉన్నాడు. కనిపెడుతున్నాడు చూడండి అక్కడ దోయేగు. 2 శత్రువులు తరుముతున్నారు 2 దావీదుని. ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని పారిపోతున్న సందర్భం అది. ప్రాణ భీతి కొరకు దేవుణ్ణి వేడుకుంటూ పరిగెడుతున్న సందర్భం అది. సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అరల చాచి పరిగెడుతున్న సందర్భం. వేదన కలిగి, దుఃఖము కలిగి, గాయపరచబడి, నిందల అవమానాలు పొంది పరిగెడుతున్నటువంటి సమయం అది. కానీ దావీదు చేస్తున్న ప్రార్థన ఆ బాధల్లో, ఆ సమస్యల్లో, ఆ నిందల్లో, ఆ వేదనలో, ఆ శత్రువు పోరాటములో దావీదు చేస్తున్న ప్రార్థన, నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. మీరైతే ఎలా ప్రార్థన చేస్తారు? ఏసయ్యా, ఒకడు కాదయ్యా, 2 అయ్యా, చచ్చిపోతున్నాను, కాపాడయ్యా, రావా ఏసయ్యా, కనికరించేసయ్యా, ముట్టేసయ్యా, లేపేయి. ఎక్కడి నుంచి లేపాలి నిన్ను? లేపేయి అయ్యా, నన్ను లేపేయి నాయన, పైకి లేవనెత్తు నాయన, కరుణించు నాయన, బలపరుచు నాయన, స్వస్థపరచు నాయన. కాదు, దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? నేనైతే దేవుని సన్నిధిలో, నాకు నిజంగా మైండ్ పోయిన దావీదు ప్రార్థన చేస్తుంటే, అమ్మో ఇంత శత్రువులు, 2 శత్రువులు తరుముతుంటాయా, నన్ను శత్రువులు తరుముతున్నారయ్యా, తప్పించయ్యా, వాళ్ళని ఏదోటి చేసేయ్యా, నన్ను కాపాడేసేయ్యా, నీ బిడ్డను కదయ్యా, ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, పరిశుద్ధంగా ఉంటున్నాను కదయ్యా, నన్ను కరుణించయ్యా, తప్పించయ్యా, తీసుకెళ్ళిపోయ్యా, కాపాడయ్యా, కప్పేయి, నీ రెక్కలు కప్పేయి, నీ రెక్కలు చుట్టేయి. పొద్దాయి ఈ ప్రార్థనేనా? నాకు నిజంగా దావీదు గారిని చూసి ఎగిరి గంతేసింది అంతరంగ పురుషుడు. అమ్మో, ఈ ప్రార్థన ఎవరు చేయగలరండి? అంత బాధల్లో, అంత పోరాటంలో, అంత బలహీనతలో, అంత అప్పుల్లో, అంత రోగములో, నేనైతే దేవుని మందిరంలో పచ్చగా ఒలీవల చెట్టు వలె ఉన్నాను. నేనైతే ఒలీవ చెట్టు వలె ఉన్నాను, పచ్చగా ఉన్నాను. ఐఎమ్ ఫైన్, నేను పర్ఫెక్ట్, నేను హ్యాపీగా ఉన్నాను. శత్రువులు తరుముతున్నారు, మార్గ మధ్యలో పరిగెడుతున్నాడు, పడుతున్నాడు, లెగుస్తున్నాడు, పడుతున్నాడు, లెగుస్తున్నాడు, ప్రాణ భీతి చేత ఉన్నాడు. ఇలా చేసి ఉండాలి ప్రార్థన. నన్ను కాపాడు, నీ రెక్కలు నన్ను చుట్టూ కప్పి ఉండాలి ప్రభు, నన్ను కాపాడండి ఈ సమయంలో. ఇలా చేయాలి ప్రార్థన. కానీ అతను అలా చేయలేదు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరు కాదు, ఎంతమంది అరుముతున్నారమ్మా దావీదుని? గట్టిగా చెప్పాలి. కానీ దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటి? గట్టిగా చెప్పండి. ఈరోజు దెయ్యాలకు కాదు సభ, విశ్వాసులకి సభ. ప్రతిరోజు ఇక్కడ దురాత్మలు కూడా వచ్చాయంటే నాకు చాలా బాధగా ఉంది. అందరూ చెప్పండి. ఎలా చెప్పాలో చెప్పనా? నేనైతే అని చెప్పి దేవుని మందిరములో, ఆగండమ్మా, ఆగండి తల్లి, మీ దండం పెడతాను, ఆగండమ్మా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. 3 ముక్కలు చెప్పాలి. చెప్పండి ఇప్పుడు.
ఇప్పుడు నాడు నుంచి వచ్చింది మరి పద్ధతి. తప్పట్లు కొట్టుకోండి మీకే ఇరగబడిపోయి చెప్పారు కాబట్టి. ఈ ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడు. నా వైపు చూడండి. హలో, నాకు పిచ్చెక్కిపోయింది, మైండ్ పోయింది. సందర్భం ఏంటి, చేసే ప్రార్థన ఏంటి, సందర్భం ఏంటి, నువ్వు చేసే స్థుతులు ఏంటి, నాకు అర్థం అవ్వట్లేదు. ఇన్ని బాధలు బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని, ఇన్ని సమస్యలు వెనక పెట్టుకొని, ఇన్ని బాధలు వెనక పెట్టుకొని, ఇద్దరు శత్రువులు నేను నిమిషంలో చంపేస్తారన్న విషయం తెలిసి కూడా నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్న ప్రార్థన ఇలా చెయ్యగలిగేవయ్యా దావీదా? అసలు ఆ ప్రార్థన నీకు ఆ సమయంలో ఎలా వచ్చిందయ్యా? ఒక క్రైస్తవుడికి, ఒక ఆత్మీయుడికి, ఒక విశ్వాసకి ఆ సమయంలో ఎలా ప్రార్థన రావాలో చెప్పనా? నన్ను కాపాడు, నన్ను బయటపడేయి, ఆ శోధన తీసేయి, ఆ శ్రమ తీసేయి, ఆ అప్పులు తీసేయి, ఆ రోగం తీసేయి. ఈ ప్రార్థనలు చేస్తాం ఎక్కువ. కానీ దావీదు నోట నుండి వినపడిన ప్రార్థన నేను అనుకున్నాను, మా సంఘము నోట్లో నేను వినాలి ప్రభువా. ఎప్పుడు అన్ని బాగున్నప్పుడు కాదు వాళ్ళక్కో, అన్ని బాగున్నప్పుడు కాదు, అన్ని బాగున్నప్పుడు కాదు, అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని ప్రార్థన. ఏది బాగోనప్పుడు, పరిస్థితులు నీకు సహకరించనప్పుడు, బాధలో, దుఃఖములో, వేదనలో, రోగములో ఉన్నప్పుడు నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్న ప్రార్థనలు. దేవునికి స్తుతి చెప్పాలి, దేవునికి మహిమను చెల్లించాలి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి బీపీ, షుగరు, థైరాయిడ్, అసలు ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ ఆ పెద్ద ఆయనకు ఉన్నాయి. కానీ ఆయనకు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, లేదంటే నేను అప్పుడప్పుడు నేనే ఆయనకు ఫోన్ చేసి ప్రార్థన చేయడానికి ఫోన్ చేసి, అయ్యా మరి మీ ఆరోగ్యం ఎలా ఉందంటే ఆయన అంటాడు, ఐ యామ్ ఫైన్ జయరాజు. ఫెంటాస్టిక్, నేను చాలా బాగున్నాను అంటాడు. ఎప్పుడు ప్రార్థన చేద్దాం అంటే, పెద్ద ఆయన బీపీ కంట్రోల్లో ఉందా, అంకుల్ బీపీ కంట్రోల్లో ఉందా, షుగర్ కంట్రోల్లోకి వచ్చిందా? నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను. వాళ్ళ ఆవిడ ఫోన్ తీసుకొని చెప్పిద్ది, అయ్యా ఇంకా పెరిగిపోయింది అయ్యా. ఈయనేంటమ్మా ఫైన్ అంటున్నాడు, ఆమె ఏంటమ్మా పెరిగిపోయింది అంటుంది. వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఒకరోజు ఫోన్ లాగా, ఏ పెరిగిపోయిందో చెప్తాను, నేను ఫైన్ అంటుంటే నేను బాగానే ఉన్నా, నాకేం లేదు. వాస్తవానికి బీపీ పెరిగిపోయిందన్న వాస్తవమే, షుగర్ పెరిగిపోయిందన్నమాట వాస్తవమే, అనారోగ్యం బాగా క్రిటికల్గా ఉంది అన్నమాట వాస్తవమే. కానీ ఆయన నోట్లోంచి వస్తున్నమాట, ఐ యామ్ ఫైన్, నేను బాగానే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ విశ్వాసుల భూమి మీద లెగుచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దావీదు పచ్చని ఒలీవ చెట్టుతో అతన్ని పోల్చుకున్నాడు? ఏ భూమి మీద ఇంకా చెట్లు లేవా? ఆ చెట్టుతోనే ఎందుకు పోల్చుకున్నాడు? హలో, ఉన్నారా మీరు అందరు ఇక్కడ? భూమి మీద చాలా చెట్లు ఉన్నాయి కదా, దానికంటే ఒలీవ చెట్టు కంటే గొప్ప గొప్ప చెట్లు ఉన్నాయి భూమి మీద. నెంబర్ 1 చెట్లు ఉన్నాయి భూమి మీద. ఎందుకని దావీదు భక్తుడు ఆ చెట్టుతోనే పోల్చాడు? అమ్మా, ఎట్లా శ్రేష్టమైంది? ఏం తైలం? ఒలీవ తైలం, అభిషేకం తైలం కాబట్టి దాంతో పోల్చుకున్నాడా? వాడిపోదా అది? ఇంకా అమ్మా, జీవం ఉంటుంది, సావదా? చచ్చిపోదా చెట్టు? ఒలీవ చెట్టు చచ్చిపోదా? సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట 100కి 100% నిజం. అభిషేకం, తైలం, నూనె అక్కడే ఆగిపోయావు, వాడిపోదుగా, జీవం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదాహరణకి ఎందుకు దావీదు పచ్చని ఒలీవ చెట్టుని, ఎందుకు అతని జీవితాన్ని పోల్చాడు? నేను ఆ చెట్టు వలె ఉన్నాను అని దేవుడు ఎందుకు దావీదు ఆ చెట్టుతో పోల్చుకున్నాడు అతను అంటే, ఒక రోజు భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన కుండపోత వర్షాన్ని దేవుడిని యెహోవా భూమి మీదకి పంపాడు. అది నోవా కాలం. ఆ నోవాహు కాలంలో ఆకాశ తూములు, ఇంగ్లీష్లో ఉంటుంది, గేట్లు తెరవబడ్డాయి. ఆకాశ తూములు దేవుడు తెరిచాడు. 40 రాత్రులు 40 పగళ్ళు కుండపోత వర్షం భూమి మీద పడింది, ఆగకుండా కొట్టుడు వర్షం భయంకరంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వర్షం భూమి మీదకి వచ్చి భూమి అంతా అసలుకి మొత్తం నిండిపోయిందండి నీళ్లతో. ఎలా అంటే అరారాతు కొండల పైన ఓడ నిలిచేంత వరకు నీళ్ళు వచ్చేసినాయి భూమి మీదకి.
అంత భయంకరమైన వర్షం, అంత భయంకరమైన కుండపోత నీళ్లు భూమి మీదకి చేరిపోయినాయి. గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ మౌంట్ అరారాత్ అని గూగుల్లో కొట్టి చూడండి. ఆ ఆరారాత్ పర్వతం యొక్క ఫీట్ చెప్తుంది, కొన్ని వేల ఫీట్లో ఉంటుందంట, అది కొన్ని వేల ఎత్తులో ఉంటుందంట. అది అంతవరకు ఇక భూమి అసలు కనపడట్లేదు. ఎక్కడ చూసిన నీళ్ళే, ఎక్కడ చూసిన నీళ్ళే, ఎక్కడ చూసిన నీళ్ళే. భయంకరంగా కుండ పోత వర్షం కొట్టేసింది భూమి మీద. మీరు చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దైవజనమా. భూమి అంతా వేట్లతో నిండిపోయిందమ్మా. దేంతో నిండిపోయింది భూమి అంతా? ఆ రోజుల్లో నీళ్లతో భూమి అంతా నిండిపోయింది. జీవరాశులన్నీ చచ్చిపోయినాయి, మనుషులందరూ చచ్చిపోయారు, ఒక్క పీనుగు లేదు భూమి మీద. మొత్తం అన్ని మానవ జాతి నశించిపోయింది, చెట్లు జాతి నశించిపోయింది, వృక్ష జాతి, మానవ జాతి, జంతువు జాతి, జీవరాశుల జాతి మొత్తం నశించిపోయి కుళ్ళు కంపు కొడుతుంది భూమి అంతా. మొత్తం నీళ్లు, శవాలు, చేపలేంటి, జంతువులేంటి, మనుషులేంటి, చెట్లేంటి, సకలమైనవి. నేను ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి అంతా నాశనం అయిపోయింది, ఏదీ లేదు భూమి మీద. అంతా నీళ్ళే. అరారాతు కొండలంతగా ఎన్ని వేల ఎత్తులో ఉంటుందో కొండ. గూగుల్లో సెర్చ్ చేసి ఇంటికి వెళ్ళి నాకు చూడండి, మీకు ఆ ఫీట్ తెలుస్తుంది. 12,782 ఫీట్ హైట్ ఉంటుందండి. అన్ని 12,000 సెక్యులర్ నీళ్లు మొత్తం నిండిపోయినాయి, భయంకరంగా నిండిపోయినాయి భూమి మీద. ఇంకెవడైనా బతుకుంటాడమ్మా అసలు? చెప్పాలి, ఎవడైనా భూమి మీద బ్రతుకుంటాడా? ఏమైనా చెట్లు బ్రతుకుంటాయా? మనుషులు బ్రతుకుతారా? జంతువులు బ్రతుకుతాయా? జీవరాశులు బ్రతుకుతాయా? అసలు ప్రాణం ఉన్నది ఏదైనా భూమి మీద బ్రతికిద్దా? అసలు ఏది బ్రతకలేదమ్మ. అయితే ఈ నోవా ఏం చేశాడంటే, మొట్టమొదటి కాకిని పంపించాడు, కాకి వెళ్ళిపోయింది, శవాల మీద వాలింది, తిరిగి రాలేదు. మరలా రెండో ట్రై చేశాడు, మరలా మూడోసారి పావురాయిని పంపించాడు. పావురాయిని పంపిస్తే అది నోటికి ఖర్చుకొని వచ్చి తీసుకొచ్చినటువంటి కొమ్మ ఏంటిదమ్మా? ఒలీవ కొమ్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒలీవ చెట్టు కొమ్మను అది పట్టుకొని వచ్చింది. భూమి మీద సకల జాతులు మరణిస్తే బ్రతికి ఉంది ఒలీవ చెట్టు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 40 రాత్రులు 40 పగల్లో కుండ పోత వర్షం భూమి మీదకి పడితే అరారాతు పర్వతం అంతా ఎత్తు ఫీట్స్ లో నీళ్లు నిండిపోయి ప్రతి ఒక్క సృష్టి అంతా నాశనం అయిపోతే, నాశనం అవ్వకుండా నిలదొక్కుకొని నిలబడిన ఒక్క చెట్టు ఉందంటే భూమి మీద, అదే ఒలీవ చెట్టు. ఆ చెట్టే బ్రతుకుందంట భూమి మీద. అంత పెద్ద తుఫానుకి, అన్ని సెక్యులర్ నీళ్ళకి, అంత బలమైన ప్రభావమైన వర్షానికి తట్టుకొని నిలబడగలిగిన చెట్టు పేరు ఒలీవ చెట్టు. ఏది బ్రతకకుండా ఒక్కటే బ్రతికింది భూమి మీద. అందుకే దావీదు అన్నారు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. జీవముతో బ్రతికింది ఒక్కటే. శ్రమలను నిలదొక్కింది, బాధల్ని నిలదొక్కింది, అవమానాలను నిలదొక్కుంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది. ప్రతికూలమైన పరిస్థితుల్లోనే కాదు, అనుకూలమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితులు చేయదాటిపోతుండగా భూమి మీదకి భయంకరమైన వర్షపాతం నింపబడి ఉంటే, నేను బ్రతకగలను, నా దేవుని బట్టి సంతోషించగలను, నిలబడగలనని మాటిచ్చి నిలదొక్కిన చెట్టు, వాగ్దానముతో నించున్న చెట్టు ఒక్కటే, అదే ఒలీవ చెట్టు. హల్లెలూయా. అనుకూలమైన పరిస్థితుల చెట్టు అలానే ఉంది, ప్రతికూల పరిస్థితుల చెట్టు అలానే ఉంది. ఈ రోజున కృంగిపోతూ, బాధపడుతూ, గుండెలు బాదుకొని ఆవ్యాసపడుతున్నటువంటి దేవుడి మీద నిందలు వేస్తూ, దైవజనుల మీద నిందలు వేస్తూ, కార్యాలు జరగట్లేదని, అద్భుతాలు జరగట్లేదని, మేలు జరగట్లేదని, దేవుణ్ణి అనేసి, దైవజనుడిని అనేసి బాధల్ని నిలదొక్కుకోవడం రాకుండా నిరుత్సాహపడిపోయి, ఒక డైనమాలోకి వెళ్ళిపోయి, విశ్వాసం తగ్గిపోయి లేరమ్మ మన సంఘంలో అటువంటి వారు. ప్రార్థన తగ్గిపోయి, ఇంక నేను ఎంత చేసినా వేస్టే, నాకు ఈ బాధలు వస్తున్నాయి, నాకు ఇబ్బందులు వస్తున్నాయి, నాకు ఇరుకులు వస్తున్నాయి, నేను ఎంత ప్రార్థన చేస్తే ఏమి లాభం, ఎంత అభిషేకం పొందుకుంటే ఏమి లాభం అన్నటువంటి మైండ్ సెట్ వచ్చేస్తుంది నీకు. భక్తి అంటే ప్రతికూలతలో కూడా చేయగలగాలి, అదే భక్తి. దేవునికి స్తోత్రం. అన్ని అనుకూలంగా ఉంటే నువ్వు కాదమ్మా, ఎవడన్నా భక్తి చేస్తాడు.
కానీ ఆ ఒలీవ చెట్టు మాత్రము అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతించగలుగుతుంది. అసలు భూమి మీద నిజంగా అన్ని సెక్యుల నీళ్లు వచ్చేసి నిండిపోతే కూడా అది బ్రతుకుందంటే అది దేవుని కృప. జీవము కలిగిందంటే ఒలీవ చెట్టులో జీవం ఉంది. దానికి చావు లేదు, అది జీవముతో ఉన్న చెట్టు ఒలీవ చెట్టు. ఎన్ని శ్రమలైనా తట్టుకోగలుగుతుంది, ఎన్ని నిందలైనా తట్టుకోగలుగుతుంది. ఒకటి చెప్తున్నాను, నువ్వేంద్రా ఈ రోజు పరిచర్య చేయట్లేదంటే నా కాలు బాలేదు అయ్యగారు అనేవాళ్ళు లేరా? చిన్న చిన్న వస్తే నువ్వు మందిరం నెగ్లెక్ట్ చేస్తున్నావు. చిన్నవి బుడ్డ రీజన్స్, చిన్నవి అసలు అవి ఎవరికైనా చెప్తే నవ్వుకుంటారనమాట. అటువంటి రీజన్స్ కూడా నువ్వు పెట్టి నువ్వు మందిరాలు మానేస్తున్నావు, మందిరానికి దూరం అయిపోతున్నావు. మరి ఆ ఒలీవ చెట్టు నిజంగా మొత్తం అంతా సృష్టి నాశనం అయిపోతున్నా అది నాశనం అవ్వలేదంట. గట్టిగా ఆమెన్ చెప్పొచ్చా? సృష్టి మొత్తం నాశనం అయిపోయింది, శవాల దిబ్బ కంపు కొడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అది మాత్రం పచ్చగా నిగనిగలాడుతా కనబడుతుంది. దావీదు గారు అన్నారు, ఎంత పోరాటమైనా ఎన్ని శ్రమలైనా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. దేవుని మందిరానికి దావీదు దూరం అవ్వలేదు. దావీదు జీవితాన్ని గనక ఒకసారి నువ్వు పరిశోధిస్తే తన బాల్యం నుండి కూడా అతనికి బాధలు తప్పలేదు. తన బాల్యంలో తన సొంత తోడబుట్టినోడే ఎగతాళి చేస్తూ వ్యతిరేకిస్తున్నారు. తన కన్న తండ్రి వ్యతిరేకంగా మాట్లాడటం. బాల్యము నుండి శ్రమలే, బాల్యము నుండి నిందలే, బాల్యము నుండి అవమానమే. దావీదు సుఖపడింది ఏదీ లేదు దావీదు జీవితంలో. కానీ దావీదు నోట నుంచి వస్తున్న మాట ఏంటి తెలుసమ్మా? అంత భయంకరమైన శ్రమల్లో కూడా 52వ కీర్తన రాశాడంటే శభాష్ అనుకోవచ్చు మనం. నిజంగా ఆడు క్రైస్తవుడు, వాళ్ళు నిజమైనటువంటి భక్తిపరులు, వాళ్ళు నిజమైన ఆత్మీయులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒకటి చెప్తున్నాను, శ్రమలు నీ మీదకు వస్తున్నాయంటే నిన్ను ఆశీర్వాదంతో నా ప్రభు నింపుతున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇదే నా పరీక్ష సమయం. శ్రమలను ఫేస్ చేస్తున్నావు కాదనట్లేదు, రోగాలు వస్తున్నాయి కాదనట్లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి కాదనట్లేదు, నిందల మీద నిందలు పడుతున్నాయి కాదనట్లేదు, అనారోగ్యము రోజుకి దిగజారిపోతుంది, ఆర్థికము దిగజారిపోతుంది కాదనట్లేదు. అవును, నీకు శ్రమలు వస్తున్నమాట నిజమే, కానీ దానిలో నిలబడగలిగిన శక్తిని నా ప్రభుని అడగాలి. నువ్వు అందరూ ఈ ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి శ్రమలను తీసే, ఇబ్బందులు తీసేనమాట వదిలేయి. నాకు శక్తిని ఇవ్వయ్యా, నాకు బలాన్ని ఇవ్వయ్యా, నాకు ఓపికని ఇవ్వయ్యా, నాకు సహనాన్ని ఇవ్వయ్యా, నీ కృప నాకు కావాలి ప్రభా. ఈ సమయంలో ఈ శ్రమ వచ్చిందని మందిరం మానొద్దు నాయన, నీ వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, నన్ను నీ మందిరం దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టు, నన్ను నాకు కృపనివ్వండి ప్రభా. దేవుని అడగండి, వాళ్ళు మాత్రమే నిజమైన భక్తి పరులుగా వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మర్మం చెట్టు తెలుసా? మర్మం చెట్టు తెలియదా? నీకు తెలుసా స్వర్ణక్క? మర్మం చెట్టు తెలుసా? మర్మం పూలల్లో వేసి ఆకుల్ని కడతారు. ఎందుకు ఉపయోగిస్తారు దాన్ని? సువాసన కొరకు కదమ్మా. ఆ మర్మం మాకు ఇట్లా పట్టుకుంటే కొంచెం సువాసన వస్తుంది. దాన్ని నలిపి చూడండి, బాగా సువాసన వస్తుంది. నువ్వు నలుగుతున్న కొలది నా దేవుడిని పరిమళ సువాసనగా మార్చబోయే దేవుడు ఆయన. ఎంత నలుగుతున్నావో అంత సువాసన మన ఇళ్లలో నుంచి వెదజల్లబోతున్నాడు, అంత సాక్ష్యం బయటికి రాబోతుంది. నేను ప్రవచిస్తున్నాను మీకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రజల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య, రోగాల మధ్య ఎంత నలిగిపోతున్నావు సహోదరి, నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. అంతగా సువాసన వెదజల్లే రీతిగా నా దేవుడిని బలపరచబోతున్నాడు. రిసీవింగ్ నేమ్ ఆఫ్ జీసస్. చెరుకు రసం తాగేనన్నోళ్ళు చేయి చూపించండి. ఎప్పుడైనా ఆ రసం తీసేటప్పుడు అక్కడ నిలబడి చూసారా? ఆడు ఎలా చేస్తాడు? ఒక చెరుకు ఇట్లా ఉంచుతాడు, నిమ్మకాయ పెడతాడు, సమ్మని లోపలికి పంపిస్తాడు. పడేస్తాడా? అప్పుడే మళ్ళీ నలుపుతాడు, మళ్ళా జమ్మన బానేస్తాడు. పడేస్తాడా? మళ్ళీ తీస్తాడు, మళ్ళీ జమ్మన బానేస్తాడు. పడేస్తాడా? నాకైతే నిలబడి ఒక రోజు నాన్నే చూస్తున్నాను. ఎందుకండి పిప్పి నీకు తెలియదు బాబు, ఇంకా దీన్ని మొత్తం దీంట్లో పిప్పంతా, దీంట్లో రసం అంతా దిగాలి, నీకు తెలియదు ఇంకా ఉంటుంది. అది ఎలా అయిపోయిందంటే చిట్టెంకుల్లాగా చీలిపోయినలాగా, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చీలిపోయి పడిపోతుంది. చూసావమ్మా?
అలా అయ్యిందాక వాడు ఆ రసాన్ని పిండి పిప్పి పిప్పి చేసి వాడు ఏం చేస్తాడు, చివరికి దాన్ని అద్దాల షోలో పెట్టుకొని ఇది నాకు రసం ఇస్తుంది, దీని ద్వారా డబ్బులు వస్తున్నాయని అద్దంలో పెట్టుకొని పూజిస్తాడు. దాన్ని ఏం చేస్తాడమ్మా, పడేస్తాడు. అది మానవుని నైజం. కానీ నా ప్రభు నైజం ఏంటి చెప్పనా, నలిగిపోయిన తర్వాతే నిన్ను ఘనముగా వాడుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు నలిగిపోతున్నావు తల్లి. ఇక్కడ నిజంగా కొంతమంది సిస్టర్ కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషుల జీవితాలు కావచ్చు, అసలు నిజంగా నీ బాధని ఎవరికి ఎక్స్పోజ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు కొంతమంది. నేను చెప్తున్నానమ్మా, మీరు నలిగిపోతున్నావు అన్న మాట నేను అబద్ధం అని చెప్పను, నిజం, అది వాస్తవం. కానీ ఇప్పుడే నీ టార్గెట్ టైము, ఇప్పుడే మనం లెగిచి నిలబడవలసిన సమయము. నా దేవుడు నిన్ను మహిమకరముగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఇక నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నావు అక్క, ఓ సహోదరి, నో, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే నీ అద్భుతాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే నీ ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఇప్పుడే నీ కన్నీరికి సమాధానం స్టార్ట్ అయ్యింది. అయిపోలా. నా దేవుని నైజాన్ని నేను ప్రకటిస్తున్నాను. నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో నువ్వు అంతగా ఆశీర్వాదం పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఒకటి కష్టాలు తరమే దావీదుని, కష్టాలు తరమే. ఎక్కడి వరకు అమ్మా, ఎక్కడి వరకు తరమే దావీదుని కష్టాలు? గట్టిగా చెప్పొచ్చు, గట్టిగా చెప్పాలి. నేను చెప్తున్నానమ్మా, నిన్ను తరుముతున్న కష్టాలు కాటికి కాదు. నిన్ను తరుముతున్న కష్టాలు ఇక నువ్వు కోలుకోలేనటువంటి గుంటలో పాతి పెట్టవు. నిన్ను కష్టాలు తరిమేది సింహాసనం దగ్గరకు తీసుకెళ్ళడానికి, రాజభవనములో కూర్చోబెడతాయి నీ కష్టాలు. నేను చెప్తున్నాను, కష్టాలు వస్తున్నప్పుడు నువ్వు భయంకరంగా కృంగిపోవద్దు. ప్రభువా ఇంక నన్ను తీసేసుకోమని ఏలియాలాగా ప్రార్థన చేయొద్దు. నిన్ను కష్టాలు ఎందుకు తరుముతున్నాయో తెలుసా? హోరేబు పర్వతం దగ్గరికి నడిపించడానికి, సింహాసనం దగ్గరికి నడిపించడానికి. అపజయం, పద్దాకలు ఓడిపోతున్నావు. అపజయం నిన్ను జయాన్ని దగ్గరికి నడిపించబోతుంది. నిన్ను స్వస్థత దగ్గరికి నడిపించబోతుంది. ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఘనమైనటువంటి పొజిషన్లో నిలబెట్టబోతున్నాయి. కష్టాలారా, మీరు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, ఈ కష్టాలన్నీ రేపటి రోజున సింహాసనం దగ్గర తీసుకెళ్తాయి. అర్థమవుతుందా? కష్టాలమ్మో, కష్టాల మీద కష్టాలు వచ్చేస్తున్నాయి, బాధల మీద బాధలు వచ్చేస్తున్నాయి. ఇక నేను అయిపోయాను, అవ్వలేదమ్మా. దగ్గర అవుతున్నావు ఒక సింహాసనానికి, దగ్గర అవుతున్నావు నా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానానికి, దగ్గర అవుతున్నావు నా దేవుడు నీకు ఇచ్చిన అభిషేకానికి, దగ్గర అవుతున్నావు నా ప్రభువుకి, నువ్వు దగ్గర అవుతున్నావు నా ప్రభుకు, నువ్వు దగ్గర అవుతున్నావు నా ప్రభుకు, నువ్వు దగ్గర అవుతున్నావు. ఏడవద్దు, ధైర్యంగా ఉండు. కష్టం వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవడానికి సిద్ధపడు. ఎస్, నా సింహాసనం త్వరగానే రిసీవ్ చేసుకోబోతున్నాను. నాకు ఈ రోగం వచ్చిందంటే సింహాసనం చాలా దగ్గర ఉంది. నాకు నా మీద అనరాని నిందలు, నా మీద నేను చేయని తప్పు నా మీద పడుతుందంటే నాకు సింహాసనం దగ్గరగా ఉంది. ప్రభానికి స్తోత్రమయ్యా. ఎప్పుడు కూడా ప్రభువుని కానీ, దైవజనుడు కానీ, విశ్వాసులు కానీ ఒక్క మాట నువ్వు అనొద్దు. ఏంటి ప్రభువును నువ్వు ప్రశ్నించొద్దు. తప్పు, చాలా తప్పది, చాలా తప్పది. శ్రమలు వస్తున్నాయంటే సింహాసనం, నీకు దేవుడు చేసిన ప్రామిస్ దగ్గరికి నువ్వు వచ్చేసావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి శ్రమలు వచ్చినాయి, దావీదుకి శ్రమలు వచ్చినాయి. కానీ శ్రమల్లో వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో ప్రియ దైవజనమా. యోసేపుకి శ్రమలు రాలేదా? అన్నల దగ్గర నుంచి వచ్చినాయి కదా. చనిపోయాడు, బ్రతికున్నోడిని చనిపోయాడని ముద్రేశారు. ఐగుప్తులోకి పోతే అక్కడ భయంకరమైన శ్రమ. చెరసాల వెనక్కి వెళ్ళిపోయాడు యోసేపు. కానీ ఆ చెరసాలు సింహాసనం దగ్గరికి చేర్చాయి యోసేపుని. యోసేపు తప్పు చేయలేదు, కానీ తప్పు పడింది, నోరు మూసుకొని ఉన్నాడు. ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను కనపరుస్తాడు, ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను తలనెత్తుతాడని ధైర్యంతో చెరసాల్లోనికి రాజుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, అయ్యా నీ భార్య తప్పుడుగా నా మీద కన్నేసిందయ్యా, నేను తప్పు చేయలేదయ్యా అని ఎక్స్పోజ్ చేయలే. తన సమస్యని, తన గురించి తను మాట్లాడుకోలేదు, నోరు మూసేశాడు. అక్కడ పడరాని నిందలు పడినా, అతను తప్పు చేయకపోయినా నిందలు పడినా తన గొప్పతనాన్ని రాజు దగ్గర చెప్పలేదు. చెరసాల్లోకి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఒకరోజు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. పొతిఫర్ ఒక మంచి ఆ స్థానాన్ని
యోసేపుకి ఇవ్వడం చాలా అదృష్టం. ఎందుకంటే ఫరో మీద ఫరో ఏలటానికి ఐగుప్తు దేశమంతా ఒక ముక్కలో చెప్పాలంటే యోసేపు గుప్పెట్లో ఉంది ఆ రోజు. యోసేపును తరిమిన శ్రమలు, యోసేపును తరిమిన శ్రమలు యోసేపును గుంటలోనే ఉంచలా, యోసేపును పూడ్చలా, యోసేపుని పైకి లేవనెత్తి ధవలవర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాయి దేవుడు. దావీదుని తరిమిన శ్రమలు, చిన్నప్పటి నుంచి దావీదుని శ్రమలు తరుముతున్నాయి. చిన్నప్పటి నుంచి దావీదుని ఆ దుఃఖము తరుముతుంది. ఏమండి, దావీదును తరుముతున్నాడు ఎవడో చెప్పనా? దేశమును పరిపాలిస్తున్నవాడు సౌలు. ఒక అధికారి తరుముతి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుందా భూలోకంలో? చిన్న చిన్న సమస్యలకే నువ్వు ఇంత అయిపోతున్నావే, భయంకరమైనది ఇక అయిపోతాడు ఇక దావీదు. ఎందుకంటే సౌలు రాజు తరుముతుంది, మామూలుడు కాదు. నీ బోటోడు నా బోటోడు తరిమితే తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజుల్లో ప్రభుత్వం అంతా సౌలు చేతుల్లో ఉంది. ఒక సీఎం చేతుల నుంచి ఎవడైనా తప్పించుకోగలడా? ఎక్కడ దాక్కున్న కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు తీసుకురాగలడు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సౌలు చేతిలో ఉంది ఆ రోజుల్లో. ప్రతి అధికారపు తాలపు సౌలు చేతుల్లో ఉన్నాయి. దావీదేమో నేనైతే దేవుని సందులో పచ్చని చెట్టు వల్ల ఉన్నాను అంటున్నాడు. అక్కడ తరుముతుందేమో సీఎం లెవెల్లో ఉన్నాడు తరుముతున్నాడు. ఎలా తప్పించుకుంటావు దావీదా? కొంచెం కూడా ఏడుపు లేదేంటయ్యా నీలో? ఏంటి నువ్వు నీ సంతోషం వెనకాల ఉన్నటువంటి ఆ విధానం ఏంటి దావీదా? ఏంటి దావీదు? మావులుడు కాదు కదా దావీదు, సీఎం దావీదు. నిన్ను చంపడానికి సీఎం వెతుకుతున్నాడు దావీదు. ఎలా తప్పించుకుంటావు? ఈ దోయోగి ఎవడో తెలుసమ్మా? రాజకీయవేత్త. ఈ రోజుల్లో సీఎం దగ్గరికి వెళ్ళి మంత్రి టికెట్ రావాలంటే నాకు మంత్రి టికెట్ ఇవ్వు అంటే ఇస్తాడు? ఇవ్వడు. బాబా మంత్రి టికెట్ ఇవ్వ, బతువులు ఆడుకోవాలి. ఇక్కడ ఫోజులు కొడతారు కానీ లోపలికి వెళ్ళి బతువులు ఆడుకుంటారు వాళ్ళు. ఈ రాజకీయవేత్తలందరూ కూడా సీఎం దగ్గర ఒక మంచి పేరు పొందుకోవాలని చూస్తారు. ఈ దోయగ్గాడు కూడా అలాంటోడే, రాజకీయవేత్తడు. మంచి పేరు సంపాదించేయాలి సౌలు దగ్గర అని చెప్పేసి ఎక్కడున్నాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు సౌలుకి. అంటే ఇతనికి ఏమైనా టికెట్ ఇస్తాడేమో, ఇతనికేమో ఆయన ఇంద్రభవనంలో ఏమైనా స్థానం ఇస్తాడేమో ఈడుగోల ఈడిది. ఏమండి, తప్పించుకోవడానికి ఆస్కారం లేదండి దావీదు జీవితంలో. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను అది ఇమాజినేషన్ చేసుకుంటున్నాను. దావీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? దావీదు ఇద్దరు వచ్చేస్తున్నారు. దావీదు నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతకవు. మామూలు శ్రమలు కాదు దావీదు నిన్ను తరిమేది, ఇంటర్నేషనల్ శ్రమలు నిన్ను తరుముతున్నాయి. ఇంటర్నేషనల్ శ్రమల్ని తరుముతున్నాయి. దావీదు నువ్వు వెంటిలేటర్ల మీద ఉన్నావు, నువ్వు చనిపోతావు, అయిపోయింది నీ సీను. ఇక వెంటిలేటర్ల మీద నిన్ను పెట్టారంటే నీ సీన్ అయిపోయింది దావీదు. ఇక నువ్వు లెగవు, నువ్వు పైకి రావు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. నిన్ను తరుముతున్న చిన్న చితక శ్రమలు కాదు. వాళ్ళకి అధికారం ఉంది, తోడ్బలం ఉంది, వాళ్ళకి మంచి సెక్యూరిటీ ఉంది, మంచి బాడీ గార్డ్స్ ఉన్నారు, మంచి అధికారం వాళ్ళ చేతులు ఉంది. నెంబర్ 1 వ్యక్తుల్ని తరుముతున్నారు. ఇక నీ సీన్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఇతడు మాట్లాడుతున్న మాటలు నేను ఇమాజినేషన్ చేసుకున్నా. నాతో దావీదు చెప్తున్నాడు, నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నువ్వు ఎలా మాట్లాడుతావు దావీదు? నువ్వు ఈ మాట ఎలా మాట్లాడతావయ్యా? వెనక చూడయ్యా అంటే ఆయన అంటాడు దావీదు, ఎక్కడ చూడయ్యా, నన్ను ఎక్కడ చూడయ్యా, దేవుని సన్నిధిలో చూడయ్యా నేను ఎలా ఉన్నానో. నిజంగానే సౌలు తరిమేడు, దోయేగు తరిమేడు. సౌలుని పీకవతలేసిన ఆ దేవుడు దావీదుని అభిషేకించి సింహాసనం ఎక్కించాడు. కొట్టగట్టిగా చప్పట్లు ప్రభు నామాన్ని బట్టి. ఇప్పుడు నా వైపు చూడండి, నవ్వకుండా సీరియస్గా పక్కన వాళ్ళ చేతులు పట్టుకొని నిన్ను శ్రమలు సింహాసనం ఎక్కించబోతున్నాయని చెప్పండి. అప్పులు సింహాసనం ఎక్కించబోతున్నాయని చెప్పండి. ఆ రోగము సింహాసనం ఎక్కించబోతుంది అని చెప్పండి. అవమానము సింహాసనం ఎక్కించబోతుందని చెప్పండి. ఆ నిందలు సింహాసనం ఎక్కించబోతున్నాయి అని చెప్పండి. ఖచ్చితంగా కూర్చోబెడతాడు దేవుడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పొచ్చా? ఖచ్చితంగా మనమందరం సింహాసనాల మీద కూర్చోబోతున్నాం.
మనమందరం పెత్తనం మీద కూర్చోబోతున్నాం. మనమందరం గొప్ప ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం. నేను చెప్తున్నాను, నిన్ను తరుముతున్న శ్రమలన్నీ, నిన్ను వెంటాడుతున్న నిందలన్నీ, నిన్ను వెంటాడుతున్న రోగాలన్నీ, నిన్ను వెంటాడుతున్న అపజయాలన్నీ ఇక్కడ కూర్చోబెట్టడానికి. చెప్పు ధైర్యంగా, నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక 2 విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తాను. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనాన్ని తెరిచి చదువుగా విందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక దేవునికి మహిమ కలుగునగా. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టుచున్న కొలది, ఇబ్బంది పెట్టుచున్న కొలది, హింసిస్తున్న కొలది ఏమయ్యారంటమ్మా? ఐగుప్తీయులు, ఇశ్రాయేలు ప్రజలందరూ చచ్చిపోయారని ఉంది అక్కడ. విస్తరించారు. ఆమేన్ చెప్పొచ్చు. వాళ్ళు ప్రబలారు. ఐగుప్తీయులు ఎంత శ్రమలు పెడుతున్నారో, ఎంత ఇబ్బందులు పెడుతున్నారో, ఎంత హింసిస్తున్నారో ఇశ్రాయేలు ప్రజల్ని, వారు విస్తరించారు. వారు ప్రబలిపోయారు. ఎంత బాధ వస్తే అంత పెద్ద గ్లోరియస్ మహిమ మన కొరకు దాగి ఉంది. నువ్వు అనుభవిస్తున్న సమస్య ఇంతది కాదా, ఇంతదా? అయితే ఇంత గొప్ప దీవెని రాత్రి పట్టుకెళ్ళి దేవుని దగ్గర నుండి ఇంత గొప్ప దీవెనను మోసుకొని వెళ్ళి యేసయ్య వద్దనండి. నువ్వు ఫైట్ చేస్తుంది గొలియాత్తోనా, చిన్నోడితో కదా? నీకంటే భారీ పర్సనాలిటీనా? నీకంటే బాగా భయంకరంగా ఉన్నాడా? నువ్వు అనుభవించలేని శ్రమ, నువ్వు తట్టుకోలేని రోగమా, నువ్వు తట్టుకోలేని నువ్వు బాధను ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి నిందల, నువ్వు ఏడవలేనంత ఏడుపా? నీకంటే పెద్ద సమస్య. నీ ధనం సరిపోదా? నీ పలుకుబడి సరిపోదా? దాని ముందు అసలు మీరు ఎంత మాత్రం సరిపోరా? నేను చెప్తున్నాను, గొలియాత్ అంత సమస్య వస్తే గొలియాత్ అంత ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. గొలియాతును జయించాడు కాబట్టి దావీదుకు 10,000 స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు పెద్ద సమస్యను జయించబోతున్నావు కాబట్టి నీకు పెద్ద స్తోత్రాలు, నీకు పెద్ద ఘనత, నీకు గ్లోరియస్ ఘనత, నీకు వండర్ఫుల్ ఘనత. హల్లెలూయా. రిసీవ్ సోదక్క. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. రాత్రి గొప్ప అధికారం నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప కృప నా దేవునికి ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదం నా దేవునికి ఇవ్వబోతున్నాడు. గ్లోరియస్ బ్లెస్సింగ్స్ అండి. నేను చెప్తున్నాను, నీకు వచ్చింది చిన్నదా పెద్దదానే చూడబాకు. నీకు వచ్చే మూట, మనం 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 తీసుకువెళ్ళే మూట ఎంతదా మనం చూడాలి. నీకు వచ్చినటువంటి గొలియాతు, నీ దగ్గర నిలబడిన గొలియాతుని చూసి ఆడవద్దు. ఓకే, గొలియాతు గాడంత శ్రమ వచ్చింది కాబట్టి గొలియాతు గాడంత మూట తీసుకెళ్తున్నాను. ఈరోజు సంతోషించడం నేర్చుకుందామా? ఆనందిద్దామా? చక్కటి నవ్వండి. అందరు నవ్వుకుంటే చప్పట్లు కొట్టండి. ప్రైజ్ గాడ్ బ్లెస్. దేవుడి స్తోత్రం. ఎందుకంటే మనకంత గొప్ప బ్లెస్సింగ్స్ అండి. మనం అందరం ఈ రోజున దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము.
దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హోయ్! దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రభు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి అనుగ్రహించబోతున్నాడు. మనం ఎంత పెద్ద పోరాటం చేస్తే అంత పెద్ద బ్లెస్సింగ్స్ మనకి. ఎప్పుడు కూడా సమస్యను తీసేయ్యా, ఈ తొలగించని ప్రార్థన చేయొద్దు, సంతోషించండి. అపోస్తలులందరూ శ్రమల్లో సంతోషించారు, చాలా సంతోషంగా పరిచయం చేశారు. ఈ రోజున సంఘమా, నువ్వు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటో చెప్పన? శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఇంకా దేవుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయగలగాలి. ఈ రోజున నేను శ్రమలు అంటున్నాను కదా, నీ మీదకు వచ్చిన శ్రమ యొక్క కొలత వేయగలవా? ఒకసారి కొలత వేసుకో. అంతకు మించిన ఘనత నా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఒకసారి నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధను కొలత వేసుకో. దానికి మించే ఉంటుంది కానీ ఆశీర్వాదం ఆ కొలతకి తగ్గి నా దేవుడు ఇవ్వడు. ఎందుకంటే దావీదుకి ఇచ్చినటువంటి ఘనత గొలియాతు వంటి వాడు. చూడండి, చాలా గొప్ప ఘనత దావీదుకు వచ్చిన ఘనత. గొలియాతును జయించాడు అక్కడ. ఈ రోజున వాడు ఎంత భయంకరంగా ఉన్నాడని ప్రజలందరూ చూసి భయపడ్డారు. వాస్తవానికి ఆఖరికి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న సౌలు గారు కూడా ఆ సమస్యను చూసి భయపడ్డాడు. మనం కొంతసేపు సమస్య అని మాట్లాడదాం, గొలియాతు సంగతి పక్కన పెడదాం. ఆ సమస్యను చూసి రాజులే భయపడ్డారు. కానీ ఈ చిన్నవాడైన దావీదు దేవుడు ఇవ్వబోయే ఘనతను చూశాడు. ఆ సమస్యను చూసి భయపడలేదు, ఆ సమస్యను చూసి కృంగిపోలేదు. పైపెచ్చుగా అక్కడ నిలబడి, ఆ చిన్నవాడు నిలబడి రాజు వద్ద ఉన్న సేనాధిపతులను చూసి, ఇజ్రాయేల్ ప్రజలను చూసి, వారి అన్నల్ని, వారి తండ్రిని చూసి మాట్లాడుతున్న మాట, వీడు సున్నతి లేని వాడిని చూసి మీరు భయపడుతున్నారా? ఈ రోజున నీ ఎదురు నిలబడిన సమస్యను కాదు,
ఓకే, ఆ సమస్యకు కొలత వేసుకో, కానీ ఆ సమస్యను బట్టి భయపడ మాకు. కొలత వేసుకో, కొలత తగ్గకుండా నేను ఆశీర్వాదములకు నడిపించు దేవుడు ఆయన. హల్లెలూయా. సంఘం అంతా కూడా ఎలా ఉండాలంటే శ్రమల్లో ఆనందించగలిగిన సంఘంగా, దేవుడు ఇవ్వబోయే బహుమానము కొరకు ఎదురు చూసే సంఘముగా మన సంఘము నిలబడాలని ఈ 16వ రాత్రి దేవుడు ఏక కంఠముతో సంఘంతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులు ఏం చేస్తున్నారంటే మన నిర్గమాకాండంలో మనం చదివాం. వాళ్ళని శ్రమలో పెడుతున్న కొలది వారు విస్తరించి ప్రబలారంట. ఏమండి, నాకు ఒక మాట చెప్పండి. శ్రమలు వస్తుంటే కృంగిపోవాలి, కానీ వారు అక్కడ కృంగిపోట్ల విస్తరిస్తున్నారు, ప్రబలుతున్నారు. వాస్తవానికి శ్రమలు వస్తే ప్రార్థన తగ్గాలి. శ్రమలు వస్తే ఇప్పుడు ప్రజెంట్ మీ జీవితంలో అదే జరుగుతుంది. విశ్వాసం తగ్గిపోవాలి, మందిరానికి రావటం తగ్గిపోవాలి, దేవుని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవాలి. కానీ ఇజ్రాయేలు ప్రజలు అక్కడ చేస్తుంది ఏంటి తెలుసా? వారు శ్రమ పడుతున్న కొలది ప్రభుని ఇంకా గణపరుస్తున్నారంట. అక్కడ విస్తరిస్తున్నారు అన్న మాట నాకు కనపడేసరికి నేను చాలా ప్రభుని సంతోషించి దేవుని స్తుతించానండి. దావీదు ఒక్క మాట అన్నాడు, నేనైతే దేవుని సన్నిధిలో, ఈ మాట ఎవరు చెప్పగలరో చెప్పనా? దేవుని సన్నిధిని అంటు కట్టబడి ఉన్నవారు మాత్రమే మాట చెప్పగలరు. దేవుని సన్నిధిలో నిలకడగా నిలబడే వాళ్ళు మాత్రమే పచ్చగా వలీవ చెట్లు వలె ఉంటారు. నీ శ్రమ కొలతేసుకో, నీ మీదకి వచ్చిన నింద కొలతేసుకో, కొలతకి తగ్గకుండా ఘనతని ఆశీర్వాదాన్ని రాత్రి పట్టుకుని వెళ్ళావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని నీ మీదకి శ్రమలు వచ్చినప్పుడు ఇంకా నువ్వు విస్తరించి ప్రబలాలి తప్ప శ్రమలు వచ్చినప్పుడు అట్టడుగులోనికి వెళ్ళిపోవడానికి వీలు లేదు. పచ్చని ఒలీవల చెట్టు వలె మనం అందరము సంఘములో నాటబడాలి. ఎందుకు దావీదు ఆ చెట్టుతో పోల్చుకున్నాడంటే భయంకరమైన తుఫానుకి తట్టుకుని నిలబడగలిగిందే పచ్చని ఒలీవల చెట్టు. భయంకరమైనటువంటి నీటి మట్టానికి తట్టుకొని కాలు తన్ని నిలబడిందే ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు ఎంత భయంకరమైన శోధనైనా జయించి నిలబడగలదు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదు ఆ చెట్టుతోనే పోల్చుకున్నాడు. ఆ యొక్క వర్షము, ఆ భయంకరమైనటువంటి తుఫాను వచ్చినప్పుడు అన్ని చెట్లు చచ్చిపోయినాయి, ఒక్క చెట్టే నిలబడింది, ఊపిరి బిగబట్టి నిలబడింది. నాకు దేవుడు ఏదో ఒక రోజు ఘనతనిస్తాడని నిలబడింది. ఇచ్చాడు, దాని పేరు తీసుకొచ్చి బైబిల్లో రాసేసాడు. దేవుడు ఘనతనిచ్చేశాడు ఆ చెట్టుకి. ఆ చెట్టు నుండే అభిషేక తైలం తయారైపోయింది. ఎంత ఘనత వచ్చింది ఆ చెట్టుకండి. ఈ రోజున నా దేవుని నిన్ను ఘనపరచాలన్నా నువ్వు శ్రమల్లో నిలబడగలిగిన శక్తిని పొందుకోవాలి. భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడాలి? శ్రమకు తగ్గ ఘనత ఉంది కదా మనకి. సంతోషించండి. శ్రమలో రావుట నాకు మేలాయను. శ్రమ దినముందు నన్ను కాపాడు అనవలసిన ప్రార్థన కాదు, ఎగిరి గంతులు వేయవలసిన ప్రార్థన మనం చేయాలి. ఒక చర్చిలో ఒక విశ్వాసి సాక్ష్యం చెప్తుందంట. చాలామంది సాక్ష్యం అంటేనే ఏడుస్తారు, ఏడవకూడదు సాక్ష్యం చెప్పేటప్పుడు. ఏమన్నా అర్థమైద్దమ్మా ఏడుస్తా చెబితే? ఎవరికీ అర్థం కాదు, అదేదో ఫారెన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది నువ్వు ఏడుస్తా చెబితే. ఒక ఆమంట మైక్ తీసుకొని మాటకు ముందు నవ్వుతుందంట, మాటకు తర్వాత నవ్వుతుందంట. పెద్ద యాక్సిడెంట్ జరిగింది సంగమా, అయ్యగారు నవ్వుతా పళ్ళన్నీ 36 పళ్ళు బయట పెట్టి మా ఆయనకి నాకు మేము చర్చికి వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, అందరూ మేము చచ్చిపోయాం అనుకున్నాం, అయ్యగారు చచ్చిపోయాం అనుకున్నారు అని పక్కపక్క నవ్వుతుంటే సంఘం అంతా నవ్వుతుందంట. అది యాక్సిడెంట్ అయిందమ్మా, కొంచెం కూడా ఏడుపు లేదా? లేదు, పక్క నవ్వుతుందంట, అయ్యగారు నవ్వుతున్నారంట, విశ్వాసం నవ్వుతున్నారంట. అది ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసి నవ్వుకుండా చెబుతారు, అట చెబుతుందంట యాక్సిడెంట్ అయిన స్టోరీని. పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, అందరూ మా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు, మేము చచ్చిపోయాం అనుకున్నారు, మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు.
ఇక మేము రామనుకున్నారని గట్టి గట్టిగా నవ్వుకుంటా, కేకలు పెట్టుకుంటా, దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అని నవ్వుకుంటా చెప్పి దేవునికి స్తోత్రం మమ్మల్ని కాపాడాడు తీసుకొచ్చాడని ముగించేసి అయ్యగారికి మైక్ ఇచ్చేస్తే, అమ్మా ఏంటి నవ్వుతా సాక్ష్యం చెప్పేవి యాక్సిడెంట్ అయితే అంటే ఆమె అందంటే అయ్యగారే బెత్తరపోయారంట ఆమె చెప్పిన మాటకి. అయ్యా యాక్సిడెంట్ గొప్పగా జరిగింది నాకు. ఆమె చెప్తుంది చూడండి, గొప్ప యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్ అంట, చిన్నది కూడా కాదంట, పెద్ద చనిపోయే యాక్సిడెంట్ అంట, గొప్పదంట అది. గొప్ప యాక్సిడెంట్ అయింది కదా నాకు, గొప్ప మేలు నా ప్రభు నాకు ఇస్తానన్నాడు, అందుకే నేను సంతోషంగా సాక్ష్యం చెప్పాను. అయ్యగారు అన్నారంటే ఈ రోజు నుంచి సాక్ష్యాలు ఏడ్చుకుంటూ చెప్పారా, దేవునికి స్తోత్రం అన్నాడండి, వార్నింగ్ ఇచ్చాడండి సంఘాల్లో. నవ్వుతో చెప్పండి అమ్మలాగా. దేవుడు హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నామా, నీకు గొప్ప యాక్సిడెంట్ అయింది కదా, గొప్ప మేలు ఇవ్వబోతున్నాను అన్నాడంట. ఆమె నెల తిరక్క ముందే నిజంగా దేవుడు గొప్ప మేలు ఆమె జీవితంలో చేశాడంట, గొప్ప కార్యాన్ని ఆమె జీవితంలో చేశాడంట. వాళ్ళకి పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరంట. నా దేవుడు గర్భవతిగా ఆమెను ఆశీర్వదించాడు. మళ్ళీ చర్చిలో గట్టిగా మళ్ళీ సాక్ష్యం చెప్పిందంట. శ్రమయందు సంతోషించగలిగిన విశ్వాసులు కావాలి. శ్రమలో ఏడుపు కాదు, నీకు రావలసిన ఘనతను చూసుకో, నువ్వు పొందబోయే బహుమానం వైపు చూసి నువ్వు ముందుకు కొనసాగు. శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇబ్బందులు తాటికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నిలబడు, పచ్చని ఒలీవ చెట్టు వలె నిలబడు, దిగమింగుకో, నిలబడు. శ్రమలు వస్తున్నప్పుడు ప్రభలు విస్తరించు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రభలారంట, విస్తరించారంట శ్రమలు వచ్చినప్పుడు. ఇంకొక మాట చూపించి ముగిస్తాను చూడండి. యోసేపు గురించి రాయబడ్డ మాట ఆదికాండం 49వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి అమ్మా. ఆదికాండం 49వ అధ్యాయం 22-23 వచనాలు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, విలుకాండ్రు యోసేపును వేధించిరి, వారి బాణములను వేసి అతని హింసించిరి, వారు బాణాలు వేసి అతన్ని హింసించారు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకేం అర్థమైందో అర్థమవలేదు నాకు తెలియదు, నా వైపుకు చూడండి, నా వైపు ఒక్కసారి చూడండి, మీకు మంచి మాట చెప్తాను. విలుకాండ్రు అంటే తన అన్నలు యోసేపుని చాలా వేధించారంట. చెప్పరే, చాలా వేధించారంట తన అన్నలు. ఐగుప్తు ప్రజలు బాణాలు వేస్తూ బాణాల వంటి శ్రమల చేత హింసించారంట. ఐగుప్తు ప్రజలేమో హింసించారు, అన్నలేమో వేధించారు. కానీ యాకోబు దేవుడు యోసేపు యొక్క వింటిని బాణాన్ని బలపరిచాడు. హల్లెలూయా. యాకోబు దేవుడు తన తండ్రి అయిన యెహోవా దేవుడు తన బాణమును బలపరిచాడు. అదే ఉందమ్మా అక్కడ, బలపరిచాడు. ఇక్కడ వీళ్ళు హింసిస్తుంటే యోసేపుని బలపరుస్తున్నాడు, హింసిస్తుంటే యోసేపుని బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏమండి, నీకు గొప్ప మేలు రావాలంటే ముందల గొప్ప శ్రమ రావాలి. ఆస్వాదించాలంట శ్రమల్ని. వద్దనొద్దు, వద్దనేవుడు పిశాసులు. అర్థమవుతుందా? శ్రమలు వస్తే సంతోషించు, గెంతులే దేవునికి స్తోత్రం. గెంతులై ఎంతమందికి ఎన్ని శ్రమలు వస్తున్నాయో లెక్కేసుకోండి, అంత అదృష్టవంతులు మీరు. శ్రమ వచ్చిన దావీదు శ్రమ గుంటలోకి పోయి చనిపోలేదు, సింహాసనం మీద కనపడుతున్నాడు ఈరోజు. యోసేపుకి భయంకరమైన శ్రమలు వచ్చినాయి. యోసేపు కూడా ఫరో మీద అధికారాన్ని పొంది, ప్రధానమంత్రి పోస్ట్ పొంది పైన కనపడుతున్నాడు. ఏమంటే శ్రమలు పొందిన వాళ్ళందరూ కూడా కాటికి వెళ్ళిపోలేదు, మట్టిలో కలిసిపోలేదు, ఉన్నతమైన స్థానాల్లో కనపడుతున్నారు. ఈ రోజున దేవుడు నీకు ఇవ్వడా ఉన్నతమైన స్థానము? దేవుడు ఈ రోజు నీకు ఉన్నతమైన బహుమానాన్ని ఇవ్వలేడంటావా? దేవుడి మీద నీకు నమ్మకం లేదంటావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ శ్రమలను బట్టి నువ్వు సంతోషించగలిగితే ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడు, తొక్కి నిలబడు, ఆనందించు. నీ ఫేస్లో ఆ ఫీలింగ్ నువ్వు చూపించొద్దు, సంతోషించు, పరవశించు. సన్నిధిలోనికి వచ్చి ఎంత బాగోకపోయినా, ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా దేవుని సన్నిధిని మానక దేవుని సన్నిధిని అంటు పెట్టుకుని ఉండు. పచ్చని ఒలీవ చెట్టుకున్న జీవాన్ని నా దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నిలబడు, ఏమీ కాదు, నిలబడు. అయ్యగారు ఒకటి కాదు, అయ్యగారు ఒకటి కాదు, నిజమే, 100 తరుముతున్నాయి. నిలబడు.
దావీదును తరిమేవాడు కాదు, కానీ నేను తరిమేది. దావీదును తరిమేవాడు, ఇక దావీదుకి ఛాన్స్ లేదు, చచ్చిపోతాడు. కానీ నీకు ఛాన్స్ ఉంది, కొద్దిగో గొప్ప బ్రతికే ఛాన్స్. నేను తరుముతున్న శ్రమలు ఏమీ చేయలేవు. నిలబడు ధైర్యంగా, ధైర్యంగా ఉండు. అపోస్తులందరూ ఆ రోజుల్లో సేవ ఎలా జరిగిందమ్మా? ఏటి మధ్య జరిగింది? శ్రమల మధ్య. నరుకుతుంటుంటే వీళ్ళకు ఊపు వస్తుందంట. గట్టిగా చెప్పరే. వాళ్ళు వీళ్ళ తలకాయలు నరుకుతుంటే ఇంకా ఊపు వస్తుందంటే ఇంకా సువార్త చెప్తున్నారు. నరుకుతున్న కొలది ఊపు రావాలి మనకి, శ్రమ పెరుగుతున్న కొలది బలం రావాలి మనకి. ఇక్కడ యోసేపు బలం పొందాడంట. ఎవరైనా నిందలు వస్తే కృంగిపోవాలి, కూరుకుపోవాలి. ఇక్కడ ఈయనకు బలం వస్తుందంట యోసేపుకి. అది దేవుని నైజం, అది దేవుని బిడ్డలలో ఉండవలసిన తత్వం. శ్రమ పెరుగుతున్న కొలది నీ భక్తి పెరగాలి, నీ పాటలు పెరగాలి, నీ ఆరాధన పెరగాలి, నీ ఊపు పెరగాలి, నీ జోషు పెరగాలి, దేవుణ్ణి వెంబడించడం పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరో కొంతమంది జీవితాల్లో దేవుడు బలమైన మేలు చేయబోతున్నట్లుగా నాకు శుభ సూచికలు కనపడుతున్నాయి రాత్రి. ఇక్కడ అడుగు పెట్టిన వారి జీవితాల్లో ఏదో నా దేవుడు వాళ్ళకి ఇవ్వవలసినది ఉంది. కానీ ఒకటి చెప్తున్నాను, నువ్వు ఫేస్ చేస్తుంది భయంకరమైంది, నువ్వు ఎదుర్కొంటుంది భయంకరమైంది. ఒక్క మొక్క చెప్తున్నాను, నీకు ఇంట్లో ఏడవటానికి కూడా సమయం లేదు. కొంతమంది జీవితాలని చెప్తున్నాను, మీ బాధని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు. గట్టిగా ఒక్క దగ్గర కూర్చొని బేరమని కేకేసి ఆడవాలనిపిస్తుంది. అంత పెద్ద దుఃఖం నీలో ఉంది. ఈ రాత్రి ఎవరో ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నారు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, స్త్రీలలో నా ప్రభు చూపిస్తున్నారు వాళ్ళని, పురుషుల్లో నాకు ఒక ఇద్దరిని చూపిస్తున్నాడు ప్రభు, స్త్రీలలో ఒక 5-6 ప్రభు చూపిస్తున్నాడు. నిన్నెవరైనా ఒక వ్యక్తి ఇలా కదిపితే బోర్న ఏడ్చేసే స్వభావం కలిగి ఉన్నావు. ఎస్, రిసీవింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. మీ పేరు చూపించారండి నాకు. థ్యాంక్ యూ. పురుషులు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, స్త్రీల్లో ఒక 5-6 ఉన్నారు. భయంకరమైన శోధన, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం, అంటే దాన్ని చెప్పలేకపోతున్నాం బయటికి. చెప్పినా ఇంకేమో అర్థం చేసుకుంటారో తెలియదు. కానీ రాత్రి నా ప్రభు నీకు ఇస్తున్న మాట, నీ కొరకు దాచి ఉంచిన బహుమానం. నువ్వెంత గుండెల పగిలేలా ఏడ్చావో, నేనంతగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేనంతగా నేను అభివృద్ధి చేయబోతున్నాను. మీరంటే మీరు నిలబడండి. క్రొత్తగా వచ్చిన సహోదరి తల్లి, అమ్మ నువ్వు నిలబడతావు ఒకసారి. మీరంటే మీరు నిలబడండి అమ్మ. ఎస్తేరక్క నువ్వు నిలబడక్క. నాకు చూపించిన మోక్షరాన్ని గారు మీరు నిలబడండి. నాకు చూపించిన వాళ్ళు మాత్రమే నేను చెప్తున్నానమ్మా. ఎందుకంటే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. ఖచ్చితంగా నా ప్రభు మీకు ఇవ్వబోయేదానికి అసలు మీ సంతోషాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతారు. ఇక రానున్న దినాల్లో మీ సంతోషాన్ని వర్ణించలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ సంతోషాన్ని వివరించలేరు. విజయాంటి టీచర్ గారు, మీ సంతోషాన్ని ఎక్స్పోజ్ చేయలేరు. బద్దెట్టి మేరీ గారు, అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు మీ సంతోషాన్ని. నా దేవుడి రాత్రి మిమ్మల్ని అంతగా బలపరచబోతున్నారు. సరళ గారు, అంతగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. సహోదరి, గుండెను పిండేసేటువంటి సమస్య నేను కాదన్ను. క్రొత్తగా వచ్చిన అక్కతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు కాదనట్లేదు, నువ్వు ప్రయాస పడుతున్నావు కాదనట్లేదు సహోదరి, కానీ ప్రతిఫలం కనపడట్లేదు నీకు. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నువ్వెంత పెద్ద సమస్యతో పోరాడుతున్నావో సహోదరి, నేను నిన్నంతగా ఆశీర్వదించి రాత్రి పంపబోతున్నాను. నిన్నంతగా ఆశీర్వదించి పంపబోతున్నా. సలోమి గారు నిలబడండి.
భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నిశ్చయంగా ఉండు. నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఎట్టున్న ప్రభు దృష్టి నీ మీదకి అలా వచ్చింది. బిడ్డల కోసం తిండి తినక ఎంత విజయాన్ని, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు నా యేసుకి తెలుసు. కానీ నో రిజల్ట్. నువ్వు ఆ బహుమానాన్ని చూడలేకపోతున్నావు కదా. కానీ నా ప్రభు నీకు ఆ బహుమానాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. ఆయన దగ్గరలో ఉంది. నేను ఇస్తాను రా నీకు, నేను ఇస్తాను. షారోన్ తల్లి, ఈ సంవత్సరం ఆరంభంలో నువ్వు ఎంత పెద్ద సమస్యతో పోరాడావో, 25వ సంవత్సరం ఆరంభంలో అంత పెద్ద దీవెన నీ మందుకు రాబోతుంది. ఎస్, మీరు ఫేస్ చేసిన మామూలు కాదు. మోక్షారాణి గారు గురించి చెప్పనక్కర్లేదు. ఎవ్వరు నీకు సపోర్ట్ లేరు. నీ అయిన వారు, నీ తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరు. నాళ్ళు గోడల మధ్య నువ్వు ఆ ఏడుస్తుంటుంటే ఆ కేకలు వినేవాళ్ళు లేరు. నీ ఆర్తనాత్వాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు కదా. ఉందమ్మా, ఉంది 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 ఉంది. అందరికి బహుమానం ఉంది, అందరికి దీవెన ఉంది. ఎంత పెద్ద శోధంతో ఫైట్ చేసాం, అంత పెద్ద దీవెన మీకు అందబోతుంది. అంతే, దట్స్ ఆల్. శ్వేత సిస్టర్, నేను వచ్చిన 3 రోజులే సంఘానికి, కానీ నా ప్రభు ఏంటో శోధనలు ఎదురయ్యాయి, కష్టాలు ఎదురయ్యాయి. నువ్వు అనుకుంటున్నావు ఇంకా పెరిగిపోతాయేమో, నన్ను గుంటలో పడేస్తాయేమో, ఇవి నేను లేవలేనేమో, 2 బిడ్డలను పెట్టుకున్నాను. కానీ నా ప్రభు చెప్తున్న మాట ఏంటో వింటున్నావా? నీ శ్రమలే నీకు మేలు చేయబోతున్నాయి. నీ శ్రమలే నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాయి. కూడా తెలుసా, మీరు అనుకుంటారు నన్ను దీవెన తరమాలయ్యా, ఆశీర్వాదం తరమాలని. కాదు, కష్టాలే తరుముకుంటా సింహాసనం ఎక్కించబోతున్నాయి నిన్ను. నీ కష్టాలు అనుకుంటున్నాయి దీన్ని తరిమి 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 గుంట్లో పడేయాలనుకుంటున్నాయి నీ కష్టాలు. కానీ ఆ కష్టాలతో నా ప్రభు మాట్లాడుతున్నాడు, మూసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టిన బిడ్డలే. మేరీ ఆంటీ, నా దేవుడు నీ లోపల ఎంత దుఃఖం ఉందో నాకు తెలుసు తల్లి. కానీ నీకు రావాల్సిన దీవెన కూడా నా దేవుడు 25వ సంవత్సరాలు అలానే ఇవ్వబోతున్నాడు సహోదరి. గాడ్ బ్లెస్ యూ. బద్దేటి మేరీ గారు, నీ జీవితంలో నా దేవుడు చేయబోయేటువంటి ఆశీర్వాదమైన శుభ సూచకమైన కార్యాలు మామూలు ఇవి కాదు. 25 ఆరంభము మామూలుగా ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి తల్లి. ఈ వాక్యమును దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.